గిదే పరేషాన్ వచ్చి పడ్డదబ్బా. ఉన్నంతసేపు బాగానే ఉంటారు, పురుగు తిరిగానా అంటే ఎటెటో చేస్తుంటారు. ఏమన్నా చేసేటప్పుడు ఒక్కసారి వెనక ముందు అసలు ఆలోచించరు. వాళ్ళు పట్టిన కుందేలకి ఒక్కటే కాలంటారు. ఖమ్మం జిల్లాలో చూడుండ్రి, ఉన్న తానుండక ఒక ఉద్దర్ పంచాయత్ తీసుకొచ్చి మీదేసుకున్నారు అక్కడ జనం అంతా. ఇది ఉద్దర్ పంచాయత్ ఎట్లయితుంది, పంచాయత్ అంటే పక్కనే అవుతుంది కదా అని డౌట్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చూడుండ్రి. పాపం మన భాష రాని మనిషి వలన మన ఊళ్ళోకి వస్తే ఎట్లా చూస్తాం, ఏం మాట్లాడుతున్నాడు ఏం భాష అని చూస్తాం కదా. గట్లనే మన ఖమ్మం జిల్లా మన్గూరు అనే ఊళ్ళోకి కూడా ఒక ఆమె వచ్చిందట. జర ఆమెకు మన భాష రాదు కాబట్టి ఏదో భాషలో మాట్లాడుతున్నదట. ఆయన తామేమో కొనుక్కుందామని సూపర్ మార్కెట్ గదే పెద్ద దుకాణాలు ఉంటాయి చూడు అందులోకి పోయిందట. ముందుగాలనే మన దిక్కు మనిషి కాదు, ఏదో భాష మాట్లాడే బట్టే ఏందిరో ఎక్కడి మనిషి అని ఆయనతో ఆమెను దొంగని చేసి ఎట్లా కొట్టినరో చూడుండ్రి. అయ్యో పాడుగా అని ఎట్లా కొట్టినరు. అరే ఎవ్వరు ఏం కథ అని ఆడుచుకోకుండా ఎట్లా కొడతారు బా. మీరు కూడా ఇంకొక తెలవనూరు పోతే మిమ్మల్ని కూడా అట్లనే కొడితే అప్పుడు ఏం చేస్తారు? అరే వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఏం కథ అని అరుచుకోవాలి కదా. దొంగ దొంగ అని కొడితిరి. మీ పాడుగాను నేను దొంగను కాదు దుకాణంలో కొనుక్కునే తందుకు వచ్చినా అని ఆమె భాషలో ఎంత మొత్తుకున్నా కొట్టనే కొట్టిండ్రట. ఏదో ఎత్తుకపోతాందుకే వచ్చింది కావచ్చు అని. ఇగో ఇనుండ్రి ఆమె బాధ. ఆయనతో ఇక పక్క పంటి పోయేటోళ్ళు దాంట్లో ఎవరికో ఈమె భాష అర్థమయ్యి అడిగితే గిట్ల గిట్ల సంగతి నాది పలానా ఊరు పలానా కథ, ఇగో ఈ దుకాణంలో కొనుక్కునే తందుకు వచ్చినా ఇగో గిట్ల కొట్టిండ్రని చెప్పిందట. ఇక ఇది నోడు ఆమె చెప్పిందంతా ఇలా తెలుగులో చెప్పిందట. ముందుగాల మెత్తగా దంచిన వాళ్ళంతా అయ్యో పాడుగాను మాకెరకలేకపోయి నువ్వేమో అంటున్నావు అనుకొని కొడితిమి, ఏమనుకోకు బిడ్డ అని అప్పుడు బుధగరిచ్చిరట. అయినా ఇష్టం వచ్చిన దెబ్బలు కొట్టి మళ్ళా తప్పైందంటారు. నా దెబ్బలు ఇవాళ తక్కువైతే అని ఆయనతో పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చిందట అన్యాలంగా కొట్టిర్రని. ఈ పెద్దింటి పిల్లను గిట్లేందుకు కొట్టిండ్రని ఆయనతో దుగ్నపోల మీద కేసు పెట్టిండ్రట పోలీసు వాళ్ళు. ఇక ఎక్కడిదక్కడ అయిపోయింది. కానీ ఏం పబ్లిక్ ఉన్నారు బా ఊర్లో పోయింటి, ఎక్కడి మనిషి ఏం కథ అని చూడకుండా గిట్లా చేస్తారు అని వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటున్నారట.